సిరిసిల్ల చేనేత మగ్గంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుస్తులు చేనేత మగ్గంపై నేశాడు. సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్కు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ నిత్యం ధరించే గుడ్డను తయారు చేసే అరుదైన అవకాశం లభించడంతో హరిప్రసాద్ ఆనందం వ్యక్తం చేశాడు. గతంలో హరిప్రసాద్ చేనేత మగ్గంపై పవన్ కళ్యాణ్ చిత్రమున్న జ్ఞాపికను తయారు చేసిన కళను చూసిన అమెరికాలోని అట్లాంటా ప్రాంతానికి చెందిన పవన్ అభిమాని హరిప్రసాద్ చేస్తున్న అద్భుతాలను యూట్యూబ్లో చూసి సుమారు 6 లక్షల రూపాయల విలువ గల వస్త్రాలను చేనేత మగ్గంపై తయారు చేయాలని హరిప్రసాద్ ఫోన్లో సంప్రదించి మాట్లాడి ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ తీసుకున్న హరిప్రసాద్ దంపతులు దాదాపు 25 రోజులు శ్రమించి పవన్ కళ్యాణ్ ధరించే వస్త్రాలను తయారు చేశారు. పవన్ ధరించే చొక్కాపై జనసేన పార్టీ లోగో వచ్చేలా తయారు చేయడానికి ఆయనకు 5 రోజుల సమయం పట్టింది. లోగో తయారీకి ఎరుపు, నలుపు రంగుల పట్టుదారం ఉపయోగించి పూర్తిగా చేతులతో మగ్గంపై నేశాడు. ఈ క్రమంలో ఈ సంవత్సరంలో సిరిసిల్లలోని మొట్టమొదటిసారిగా చేనేత మగ్గంపై లెనిన్ వస్త్రాలు ఉత్పత్తి చేశాడు హరిప్రసాద్. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు నేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తనకు ఆర్డర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. అవకాశం ఇస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు చేనేత మగ్గంపై సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా దేశంలో ఉన్న ప్రముఖ దేశ విదేశాల ప్రధానుల నేతల ముఖ చిత్రాలు న్యూజిలాండ్ ప్రధానమంత్రి ముఖ చిత్రం వేసి ఆ ప్రధానికి పంపించాడు. భారతరత్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజున సందర్భంగా సచిన్ భార్య అంజలి ఫోటోను మగ్గంపై నేసి అందించాడు. మొన్న దేశంలో జరిగిన G20 సదస్సు లోగో నేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందించి మన్నాలను పొందాడు. ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు. బుల్లి మర మగ్గం తయారు చేసి దానిపై వస్త్రాన్ని వేసి అందరినీ ఆశ్చర్యపడ